హలో, ఎలా ఉన్నారు? మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి అనస్థీషియా గైడ్లైన్స్. మేజర్ గైడ్లైన్స్ ఏమున్నాయి ఇందులో, అవి తెలుసుకోవడం వల్ల మనకు వచ్చే ఉపయోగాలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఏం లేదండి, గైడ్లైన్స్ తెలిస్తే టైం సేవ్ అవుతుంది ఫస్ట్ థింగ్ ఎగ్జామ్లో. నెక్స్ట్ ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా ఈజీగా ఉంటుంది. సో అందుకోసమే మేజర్ గైడ్లైన్స్ ఏమున్నాయి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. స్కిప్ కాకుండా చూడండి. అనస్థీషియాలో మనకు మెయిన్ ఇంక్లూడెడ్ సర్వీస్ ఏంది, ఇంక్లూడ్ కాని సర్వీసెస్ ఏంటి అనేది ఫస్ట్ మనకు తెలియాల్సిన బేసిక్ థింగ్. ఇంక్లూడెడ్ సర్వీసెస్ వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అండ్ బ్లడ్, టెంపరేచర్, బ్లడ్ ప్రెషర్, యాక్సిమెట్రీ, క్యాప్నోగ్రఫీ, మాస్ స్పెక్ట్రా. ఇవి వచ్చినప్పుడు అనస్థీషియా సర్వీస్తో పాటు ఇవి జరిగినాయి అని అంటే మనం సపరేట్గా కోడ్ చేయాల్సిన పని లేదు. అలాగే నాట్ ఇన్క్లూడెడ్ సర్వీసెస్ అంటే ఇంట్రా ఆర్టీరియల్, సెంట్రల్ వీనస్, ఫ్యాన్ గాన్స్, ఈ ప్రొసీజర్స్ జరిగితే అనస్థీషియాతో పాటు మనం సపరేట్గా కోడ్ చేయాలనేది బేసిక్ గైడ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి టైం రిపోర్టింగ్ ఎలా చేస్తారు అనస్థీషియాలో అంటే ప్రీ, ఇంట్రా, పోస్ట్ ఆపరేట్ మొత్తం మనం క్యాల్కులేట్ చేస్తాం. ఎప్పుడైతే అనస్థీషియాలజిస్ట్ చెప్తాడో సమ్ రీజన్స్ వల్ల ఒక 15 మినిట్స్ స్టాప్ చేసి మళ్ళీ తర్వాత స్టార్ట్ చేసిన అని చెప్పినప్పుడు మాత్రమే మనం ఆ టైంని తీసేస్తాం. అంత వరకు మనం అసలు ఆ టైంని టచ్ చేయకూడదు. ఓవరాల్గా ఎంత టైం ఉంటే అంత క్యాలిక్యులేట్ చేసుకోవాలి. పేషెంట్ రెడీ అయిన కాడికి వెళ్ళి తనకి అనస్థీషియా ఇచ్చి ప్రొసీజర్ అయిపోయి తను మేలుకొని వేరే రూమ్కి వెళ్ళే వరకు ఎంత టైం ఉంటుందో అంత టైంని మనం క్యాలిక్యులేట్ చేయాలనేది మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ స్టేటస్ మాడిఫైర్స్. ఇవి P1, P2, P3, P4, P5 అని 5 డివైడ్ చేశారు బేస్డ్ ఆన్ ది పేషెంట్ కండిషన్. హెల్తీ పేషెంట్ అయితే 1, మైల్డ్ సిస్టమిక్ డిసీజ్ అయితే 2, సివియర్ అయితే 3, ఇలా డివైడ్ చేశారు. మనకి ఎప్పుడైతే క్వశ్చన్ వస్తుందో ఫస్ట్ మనం ఈ మాడిఫైయర్ని ఎలిమినేట్ చేయడానికి చూడాలి. అందులో ఒకవేళ ఒక P1 ఉంది, P2 ఉంది, P3 ఉంది, P4 ఉంది. ఫర్ సపోజ్ హెల్తీ పేషెంట్ అన్నాడు. హెల్తీ పేషెంట్ అంటే మీకు తెలుసు P1 అని. ఇంకా మళ్ళీ నువ్వు సిపిటి డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఆన్సర్ చూడాల్సిన పని లేదు. P1 ఆప్షన్ ఎందులో ఉంది, అది రైట్ ఆన్సర్. కథ మిగిలిన 3 ఎలిమినేట్ అయిపోతుంది. అందుకోసం ఇవి తెలియాలి, అసలు ఈ మాడిఫైర్స్ అంటే ఏంటి, ఎక్కడ వాడాలి అనేది. నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫైయింగ్ సర్కంస్టాన్సెస్. ఇవి 4 కోడ్స్ ఉంటాయి. అందులో వచ్చేసి 99-100. ఫస్ట్ వచ్చేసి ఇది ఏజ్ బేస్డ్ కోడ్. ఎట్లా అంటే ఇప్పుడు సిపిసి బుక్ ఎగ్జామ్లో సిబిసి ఎగ్జామ్లో నీకు ఆ డిస్క్రిప్షన్తో పాటు ఏజ్ ఉంది, కానీ నీ సిపిటి బుక్లో ఓన్లీ ఈ ప్రొసీజర్ మాత్రమే ఉంది, ఏజ్ లేదు. అలాంటి టైంలో మనం ఇది యాడ్ చేయాలి 99-100. ఒకవేళ అక్కడ ఎగ్జామ్లో ఏజ్ ఉంది, బుక్లో ఏజ్ ఉంది అన్న టైంలో మనం ఇది కోడ్ చేయాలి. ఇది తెలిస్తే మీకు ఎలిమినేషన్ ఈజీ. ఓకే, ఇది ఏజ్ లేనప్పుడు మనకి ఏజ్ చెప్పినప్పుడు మనం ఇవ్వాల్సింది. సో అక్కడ మనకు ఒక 2 ఆప్షన్లు ఆటోమేటిక్గా ఎలిమినేట్ అయిపోతాయి. మిగిలిన రెండింటికి ఆన్సర్ చేసుకోవడం పెద్ద కష్టం ఏముండదు, చాలా టైం సేవ్ అవుతుంది. అందుకోసం ఈ క్వాలిఫైయింగ్ సర్కంస్టాన్సెస్ కూడా చూసుకోవాలి మీరు పక్కా. 99-166, 99-116 అనేదేమో టెంపరేచర్ బేస్డ్ కోడ్, 99-135 అనేది కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ కోడ్, 99-140 ఎమర్జెన్సీ కండిషన్ కోడ్. అలాగే 00561 అనేది డోంట్ రిపోర్ట్. ఈ క్వాలిఫైయింగ్ సర్కంస్టాన్సెస్ కోడ్ చేయకూడదని ఈ ఒక్క కోడ్కే ఉంటుంది అనస్థీషియా మొత్తంలో. సో ఈ కోడ్ వచ్చినప్పుడు ఈ కోడ్స్ని ఇంటి ఇచ్చారనుకో మీరు డైరెక్ట్ ఎలిమినేట్ చేసుకోవచ్చు అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు వితౌట్ పంప్ యాక్సినేటర్, ఇవి ఒక 4 కోడ్లు ఉంటాయి. అది మనకు వితౌట్ చెప్పలేదు, అప్పుడు మనం బై డిఫాల్ట్గా వితౌటే తీసుకోవాలి అనేది గైడ్లైన్, ఇది గుర్తుంచుకోండి. అలాగే అనస్థీషియా మాడిఫైర్స్ ఉంటాయి. ఏ అంటే అనస్థీషియా బై అనస్థీషియాలజిస్ట్, QS అంటే మానిటర్ అనస్థీషియా కేర్, QX అంటే అనస్థీషియాలజిస్ట్ డైరెక్టెడ్ బై CRNA, QZ అంటేనేమో అనస్థీషియాలజిస్ట్ నాట్ డైరెక్టెడ్ బై CRNA. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ పడుతుంది ప్రతిసారి ఈ మాడిఫైర్స్ మీదకి వెళ్ళి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ పడుతుంది. సో ఇవి మీరు చూసుకోండి, ఇవి మీకు ఈ పిక్స్ బుక్లో ఉంటాయి, మీకు ఐడియా ఉంటుంది. ఈ పిక్స్ ఒకవేళ కొంచెం కన్ఫ్యూజ్ అయినా కూడా మీరు ఈ పిక్స్ బుక్లోకి వెళ్ళి చూసుకున్నారనుకో సరిపోద్ది, క్లియర్ అవుతుంది. కానీ కన్ఫ్యూజన్తో ఆన్సర్ మాత్రం పెట్టకండి. ఒక్క మార్క్ అన్నా కూడా అది చాలా ఇంపార్టెంట్. సో మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఈ పిక్స్ బుక్లో మాడిఫైర్కి వెళ్ళండి. ఏమైనా డౌట్ ఉంటే అక్కడ క్లారిఫై చేసుకున్న తర్వాత ఆన్సర్ పెట్టండి, ఓకేనా? అలాగే మీ అందరికీ క్వాలిఫైయింగ్ సర్కంస్టాన్సెస్లో ఉన్న ఏజ్ బేస్డ్ కోడ్ అర్థమైందని అనుకుంటున్నా. అందుకోసం నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా. 6 months ఓల్డ్ చైల్డ్ జనరల్ అనస్థీషియా ఇచ్చారు, ఎందుకంటే క్లెఫ్ట్ పెలాటియా కోసం. ఏ కోడ్స్ రిపోర్ట్ చేస్తారు? ఏ వచ్చేసి 00170,
999100నా, బి వచ్చేసి 00172, సి వచ్చేసి 00172 అండ్ 999100నా, డి వచ్చేసి 00176. ఏదనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మీకు వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏదైనా విషయాల మీద క్లారిటీ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తొందరగా చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.